కార్డియోమయోపతి అంటే బేసికల్లీ గుండెకి సంబంధించి కండరాలకు సంబంధించిన జబ్బండి. ఇది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా వరకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, మయోకార్డైటిస్ అంటాం, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వీటి వల్ల గుండెకి సంబంధించి కండరాలు ఎఫెక్ట్ అయ్యి కండరాలు వీక్ అవ్వడం అనేది కార్డియోమయోపతి అంటాం. రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కార్డియోమయోపతి ఉన్న పేషెంట్స్కి ప్రధానంగా 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి, రాను వయసు పెరిగే కొద్దీ హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. రెండవది అరిథ్మియాస్, అంటే గుండెకి సంబంధించి రిథమ్ డిస్టర్బెన్సెస్. ఒక్కొక్కసారి కొద్దిగా సీరియస్ అరిథ్మియాస్ కానీ, వీటీ అంటాం, వెంట్రిక్యులర్ టెకికార్డియా, ఏఎఫ్ అంటాం, ఏట్రిల్ ఫిబ్రిలేషన్, లేదా కార్డియాక్ అరెస్ట్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక పేషెంట్కి మనం కార్డియోమయోపతి అనేది వ్యాధి నిర్ధారణ చేస్తే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కార్డియోమయోపతి అనేది ప్రధానంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, గుండెకి సంబంధించి కండరాలు వీక్ అవ్వడం వల్ల కానీ, హార్ట్ అటాక్స్ వల్ల కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి డయాబెటీస్ వల్ల కూడా గుండె కండరాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ డయాబెటీస్ వల్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి హార్ట్ అటాక్స్ వచ్చి తద్వారా కార్డియోమయోపతి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.